హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు చిల్లీ చికెన్ ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము. ఇదైతే చాలా క్రిస్పీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి అయితే మనం చూద్దాము. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తుంటుంది. సో మన ఈ చిల్లీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: 1 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్లో 2 ఎగ్స్ బీట్ చేసుకున్నాను. రెండు టేబుల్ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం గ్రీన్ చిల్లీ సాసు. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే దీన్ని సైడ్ పెట్టుకోండి. చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ అవ్వాలి. అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే చేసుకోండి. అప్పుడే మనకి చికెన్కి టేస్ట్ బాగుంటుంది. ఒక బాండల్ తీసుకొని తగినంత నూనె తీసుకోవాలి. ఈ నూనె అంతా కూడా బాగా వేడయ్యేదాకైతే నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోన్న చికెన్ని తీసి ఈ నూనెలో వేసుకుంటాము. మీరైతే చూడొచ్చు మన వీడియోలో ఎలా వేస్తున్నాం అనేది. చికెన్ పీసెస్ అయితే దూరంగా వేయండి, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. చికెన్ కూడా ఏంటంటే మనకి బాగా బాయిల్ అవుతుంది, అప్పుడు అన్ని సైడ్స్ బాయిల్ అవుతుంది. ఎప్పుడైతే చికెన్ అంతా కూడా బాగా బాయిల్ అవుతుందో అప్పుడు మనం లాస్ట్లో ఒక 4 పచ్చిమిర్చీలు వేసుకొని ఆ చికెన్ అయితే మనం బయటకు ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే చూడొచ్చు మన చికెన్ అయితే రెడీ అయింది. సో చిల్లీ చికెన్ ఎంత డెలిషియస్గా వచ్చిందో మనం చూడొచ్చు. ఇప్పుడు నేను దీనిపైన టాపింగ్గా పెప్పర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు పెప్పర్ కానీ ఇష్టం లేకపోతే ఏం యాడ్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఇలా ఈ చికెన్ అంతా కూడా రిపీట్ చేయండి. సేమ్ ఈ ప్రాసెస్ని రిపీట్ చేసి మీరు డెలిషియస్ చిల్లీ చికెన్ అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. నెల్లూరు చేపల పులుసు, మినవల్ పచ్చడి, లడ్డు, ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా మీరైతే చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.